దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ విధముగా మనం కూడి దేవుని మహిమపరచడానికి, ఈ యొక్క వినాయకపురంలో ఉన్నటువంటి ప్రజలకు సువార్త ప్రకటించడానికి దేవుడు సిద్ధపరిచి నడిపించినందుకు మొట్టమొదటిగా దేవాతి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆ తర్వాత ఇలాగూ నాకు అవకాశం కల్పించినటువంటి అబ్రహాం పాస్టర్ గారికి కూడా వందనాలు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నేను ఇదే స్కూల్ చదువుకున్నా. 1982లో నుంచి 87 వరకు, 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నా. ఈ స్కూల్ కాంపౌండ్ పక్కన ఈ విధముగా దేవుని గురించి చెప్పడానికి ఇది రెండోసారి రావటం. గుర్తుందో లేదో తెలీదు. దేవుని స్తోత్రము. ఇది రెండోసారి. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, నాకే ఆశ్చర్యం వేస్తుంది. అసలు నేను దేవునికి స్తోత్రము, నేను ఇక్కడ చదివేటప్పుడు ఊహించుకునేది వేరు, తలంచుకునేది వేరు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు మన యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. నేనేమి ఇక్కడ చదువుకున్నప్పుడు ఏమి ఊహించుకున్నానంటే, ఎంఏ బీఈడి చేయాలా, సాంస్క్రిట్ పండిట్ కావాలా, మంత్రాలు చదువుకోవాలి. ఎందుకంటే మా తాత నందనార స్వామి అని ఆయన వచ్చి తెచ్చి ఇక్కడ నన్ను చేర్పించింది. 4వ క్లాస్ వరకు మా ఊరు చదువుకున్నా, 5వ క్లాసులో తెచ్చి ఇక్కడ పెట్టినారు. ఎందుకు నన్ను ఇక్కడ తెచ్చి హాస్టల్లో పెట్టినారంటే, నేను ఇక్కడ బాగా మంత్రాలు చదువుకొని ఆ ఆశ్రమంలో నేను స్వామీజీగా ఉండాలని ఆయన ఆలోచనతో నన్ను తీసుకొచ్చినాడు. అదేవిధంగా నేను కూడా అట్టే అలవాటు చేసుకొని అలాగే ఉంటిని. అయితే దేవుడు తారుమారు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తారుమారు చేస్తున్నాడు. ఇది ఎలాగో తారుమారు చేస్తున్నాడంటే, జగత్పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేసినాడు, నన్ను తెలుసుకునేసినాడు. దేవుని సేవ చేయాలని తెలుసుకునేసినాడు, ఏర్పాటు చేసుకున్నాడు. గనుక ఆ మార్గంలోనికి పోకుండా ఈ మార్గంలోనికి యేసయ్య నన్ను రక్షించుకొని 25 సంవత్సరాలు అవుతుంది నేను రక్షింపబడి. దేవునికి స్తోత్రాలు. 22 సంవత్సరాలుగా దేవుని పరిచర్య చేస్తూ ఉంటున్నాను. ఇక మనం గమనించాలా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు నేను ఈ యొక్క వాక్యాన్ని ముందుగా ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ కూడా దేవునికి స్తోత్రము, కొంతమంది కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. బిడ్డల గురించి ఆలోచన కలిగి ఉండొచ్చు, లేదు దేవునికి స్తోత్రాలు కూడా పుట్టిన వారి గురించో, లేదు తల్లిదండ్రుల గురించో, మామూలుగా దేవునికి స్తోత్రాలు అనేక ఆలోచనలు కలిగి ఉంటారు. ఆలోచన లేకుండా ఏమి ఉండదు. అయితే మన యొక్క ఆలోచన ప్రకారము కొన్ని జరగచ్చునేమో కానీ దేవునికి స్తోత్రాలు సమస్తము కూడా దేవుడి యొక్క ఆలోచన ప్రకారమే, తీర్మానం ప్రకారమే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే నరుని హృదయంలో అనేక ఆలోచనలు పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము అనే సామెతలో రాయబడి ఉంటున్నది. కాబట్టి ఏదో ఒక తీర్మానం కలిగి ఇలాగూ ఇక్కడ కూడిక ఏర్పాటు చేసి ఇలాగ మనం సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. చూడండి, మన వాక్య భాగానికి వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు చదువుదాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడిన గాని ఎవడనూ వానికి ఏమీ వేయలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు
నా తండ్రి వద్దకు ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడును కాననేను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇంతకుముందు చాలామంది వినుండొచ్చు ఈ యొక్క వాక్యాన్ని, ఒకవేళ చదువు ఉండొచ్చు, మీకు తెలుసుండొచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్నటి దినమున ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నేను ఏ వాక్యం చెప్పాలా అని ప్రార్థన చేసుకుంటా ఉంటిని. దేవునికి స్తోత్రము. దేవుడు నాకు ఈ వాక్య భాగాన్ని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రము. ఇక్కడ గమనించినట్లయితే 18వ వాక్యము చదువుతాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. అంటే పాపము గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించాలా, ఆ యొక్క చిన్న కుమారుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎవరికి విరోధం కంట, పరలోకమునకు విరోధముగాను. అంటే పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. దేవునికి విరోధముగా నేను పాపం చేసి తిని ఆ తర్వాత నా తండ్రికి విరోధముగా పాపము చేసి తిని అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ గమనించాలా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే, దేవునికి స్తోత్రాలు, ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి, నాకు రావలసినటువంటి ఆస్తి నాకు ఇమ్ము అని అడుగుతూ ఉంటున్నాడు. ఇప్పుడు మామూలుగా తల్లిదండ్రులు వారిని కని పెంచి పోషించి చదివించి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం చేసిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు ఎప్పుడు ఏం చేయాలని వారికి తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఈ యొక్క చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే, తండ్రి దగ్గరికి వచ్చి నాకు రావాల్సినటువంటి నా వాటర్ నాకు ఇచ్చే అని చెప్పి అడిగి తన యొక్క ఆస్తిని అంతా కూడా సమకూర్చుకొని ఏం చేసినాడో దూరంగా వెళ్ళిపోయినాడు. ఎక్కడ పోయినాడో తెలియదు. దూరంగా అంటే ఎవరికి కనబడకుండా. అంటే దేవునికి స్తోత్రాలు, తల్లిదండ్రులకి లేదు కూడా పుట్టినటువంటి అన్నకు కావచ్చు, లేదా బంధువులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతుంటున్నారు. ఇక్కడ గమనించాలా, పాపం ఎక్కడ జరుగుతుందంటే బహిరంగంగా జరుగుతుందా? ఈరోజు బహిరంగంగా అయిపోయింది. చాలా బాధేస్తుంది. ప్రతి శుక్రవారం మేము ఎక్కువగా కాలేజీ పిల్లల కొరకే మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆ 2-3 కాలేజీల్లో పక్కన మమ్మల్ని పెట్టుంటున్నాడు. ప్రతిరోజు వాళ్ళని చూస్తూ ఉంటాం. ఆ కాలేజీ పిల్లల్ని ప్రతిరోజు మేము చూస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రాలు. వాళ్ళు చేసేటువంటి కార్యాలు, వాళ్ళ యొక్క అలవాట్లు అవంతా చూసినప్పుడు నిజంగా చాలా బాధేస్తుంది. ఇంకా ఒకవేళ ధైర్యం చేసుకొని నువ్వు చేస్తున్న తప్పు అని చెప్తే వాళ్ళు వినే రకము కాదు. దేవునికి స్తోత్రం. చెప్తే కొట్టే మారు ఉన్నారు. ఇప్పుడుండే పిల్లలు ఎలా ఉన్నారంటే, చెప్తే వినే రకము కాదు, ఎదురు తిరిగేటంటి వారుగా, కొట్టేటంటి వారుగా ఉన్నారు.
అయితే మనం ఏం చేయాలంటే ఆ రక్షించేటువంటి ఆ యేసయ్య చెంత చేరి ఆయన పాదాల చెంత మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అలాంటి వారందరిని కూడా రక్షించి ఒకరోజు సంఘంలో చేర్పించి వారిని సాక్షిగా దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క చిన్న కుమారుడు ఏం చేసినాడు, తన ఆస్తిని సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్ళి మంచి వ్యాపారం చేయలా, దుర్వ్యాపారం చేసుకుంటున్నాడు. ఒకవేళ త్రాగుడు లేదు, వ్యభిచారము, గంజి, ఏదో ఒకటి, ఏదో మన దుర్వ్యాపారం అంటే ఇంకా అవన్నీ పాపానికి సంబంధించినటువంటి కార్యాలు ఏదో చేసుకుంటున్నాడు. అన్నీ చేసేసి సమస్తము కూడా ఏం చేసినాడో పోగొట్టుకున్నాడు. తినటానికి తిండి కూడా లేదు, తినటానికి తిండి కూడా లేదు. తినటానికి తిండి కూడా లేకుండా ఎక్కడ పోయినాడో పందులు మేపేస్తానని పోయింటున్నాడు. మామూలుగా యూదులకి ఆ పంది అంటే అది పనికి మాలినదని, అది అపవిత్రమైందని నిర్గమకాండంలో ఉంది. దేవుని స్తోత్రాలు. లేవికాండంలో నిర్గమకాండంలో ఉంది, దేవుని స్తోత్రము చదవండి. ఇక మనం గమనించినట్లయితే ఎక్కడికి పోయినాడంటే ఆ యొక్క పందులు తినేటువంటి ఆ పొట్టు తినటానికి ఆకలేసినప్పుడు అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. అప్పుడు ఏమొచ్చిందంట, బుద్ధి వచ్చింది. దేవునికి స్తోత్రాలు. ఆ మాట చదువుదామా, 17వ వాక్యం చదువుదాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఎప్పుడు బుద్ధి వచ్చింది? అంత సమస్తము పోగొట్టుకున్న తర్వాత బుద్ధి వచ్చింది. అప్పుడు ఒక పాట పాడింది సిస్టరు, దేవుని స్తోత్రాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమైనటువంటి వాళ్ళరా, బుద్ధి వచ్చిన తరువాత దేవునికి స్తోత్రాలు తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు. అంతకుముందు తండ్రి గుర్తులేదు, ఇల్లు గుర్తులేదు, ఆ ప్రాంతము, ఆ దేశము గుర్తులేదు. దూర ప్రాంతంలో దుర్వ్యాపారం చేసి దేవుని స్తోత్రాలు పాపకార్యాలన్నీ చేసుకొని ఏమైనాడో నష్టపోయి ఉంటున్నాడు. అయితే బుద్ధి వచ్చిన తర్వాత అంటున్నాడు, ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను నా తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట నేను పాపము చేసి తిని అని చెప్పాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించాలా, పాపం అంటే ఏమని మనం తెలుసుకోవాలి. పాపం అంటే ఏమని తెలుసుకోవాలి. చూద్దాం, ఒక వాక్యం చదువుదామా. 1 యోహాను 3:4 చదువుదాం. 1 యోహాను 3:4 చదువుదాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇక్కడ గమనించాలా, ఈ యొక్క చిన్న కుమారుడు చేసినటువంటి పాపమేమి? ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అయితే పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును అంటే పాపము చేసేవాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పి రాయబడి ఉంటున్నది. అంటే ఇది చెయ్యొద్దు అంటారు, కానీ ఏం చేస్తారో నేను అదే చేస్తాను అంటారు. ఇది తినద్దు అని చెప్తే నేను ఇదే తింటాను. అక్కడికి వెళ్ళొద్దు అంటే నేను అక్కడికే పోతాను. ఏమి ఇప్పుడు ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకు ఏమేమి ఆజ్ఞాపించినాడో ఆ ఆజ్ఞలన్నిటినీ మనము అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాసిపెట్టి ఉంటున్నాడు 2వ వాక్యంలో. కాబట్టి ఇక్కడ మనం గమనించాలా, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇప్పుడు నా జీవితంలో నేను కూడా 25 సంవత్సరాలకు ముందుగా భయంకరమైనటువంటి పాపములోనే జీవిస్తూ ఉంటుంది. ఏమంటే నిజంగా నాకు ఇప్పుడు బాధ వేస్తుంది, కానీ అప్పుడు నాకు బాధ అనిపించలేదు. ఒకరోజు తాగేసి ఇంటికి వస్తే మా నాయన ఉండుకనే, ఏమరా బుద్ధిందా, తాగేసి ఈ మాత్రం తాండావే అన్నాడు.
లేదు నాయన నేను ఇంక తాగను అని చెప్పాలా, లేదన్నా వెళ్ళిపోవాలా. నేనేమన్నానంటే నువ్వు కళ్ళు తాగుతావో నేను బ్రాందీ తాగుతాను తప్ప అని మాట్లాడు. అట్లా మాట్లాడినాను. సరే, దేవునికి స్తోత్రాలు. మా నాయన కోపం వచ్చేసింది, వాడిని కొట్టి బయట తెరవేయండి రా అని చెప్పేసినాడు. మా ఇంట్లో మేము 5 మంది ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. మేము 4 అన్నదమ్ములు, మా ఒక చెల్లెలు, నేను ఇంటికి పెద్ద కొడుకు. అయితే దేవునికి స్తోత్రాలు, వాడు కొట్టి బయట తెరవండి అంటే అంతే. తమ్ముళ్ళు ఏం చేసినా ఒకడు బడుగు ఎత్తుకున్నారు, ఇంకొకడు కత్తి ఎత్తుకున్నాడు, మా చెల్లి పొరకు తీసుకునింది. ఈ విధముగా నిజము. కానీ ప్రేమటువంటి వాళ్ళరా అందరూ కూడా వేసినారు, కొట్టి బయట దోవేస్తున్నారు. అప్పుడు 2 గేట్లు ఉండేది, 2 పక్కల డోర్లు ఉండేది ఇంటికి. గేట్లు వేస్తున్నారు. అప్పుడు ఈ మరి సిస్టర్ కూర్చున్నారే, ఆ మరి బండ మా ఊర్లో ఉండేది, మా ఇంటి ముందర ఆ మరి బండ. ఆ బండ పైనే ఆ రాత్రి అంతా పడుకోన్నా. చలికాలము ఆ రాత్రి అంతా అక్కడే పడుకోన్నా. సగరతిలో నీళ్ళు తప్పికి వేసింది. దేవునిస్తూ నీళ్ళు తాగదామంటే కూడా నీళ్ళు తీసుకోవడానికి లేదు. అలాగే ఆ రాత్రి అంతా ఉండి తెల్లారితో 4 గంటలకి లేసి కల్లాపు చల్లుతారు కదా, ఆ ఎదురింటి వాళ్ళు లేచి నీళ్ళు చల్లినారు. అప్పుడు మత్తు దిగింది, లేచి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. మరలాగా ప్రేమటువంటి వాళ్ళరా ఎక్కడ ఉంటానో ఎక్కడికి పోతానో తెలియదు. ఎక్కడ ఇంట్లో వస్తే ఇక్కడ కొడతారు, ఇలా చేస్తారు. అంతే 2-3 రోజులు ఆడాడ తిరుగుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ చిన్న కుమారుడు యొక్క ప్రవర్తన నాకు కూడా ఉండింది 25 సంవత్సరాల ముందుగా. 20 సంవత్సరాల ముందుగా అంటే దేవునికి స్తోత్రాలు 94 నుంచి 2001 వరకు 6 సంవత్సరాలు భయంకరమైన త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, ఎక్కడంటే అక్కడ దొంగతనాలు కూడా చేసేది. ఎక్కువ దొంగతనం చేయను, ఎక్కడో పోయి బ్యాంకులో ఆడాడ కాదు. ఆన్స్ ప్యాకెట్కి 2 రూపాయలు దొంగతనం చేసేది, ఒక కోటర్కి 60 రూపాయలు దొంగతనం చేసేది. ఇదే దొంగతనం చేసేది. ఎక్కువ అంతా ఎత్తుకోను, అంత కట్టున్నా కూడా కానీ నాకు కావాల్సినంతా ఎత్తుకొని పోతాను. దేవునికి స్తోత్రం. ఇలాగ చేసేది. లేదంటే మా అమ్మ ఒక 50-100 ఇస్తుంది, పోయి కూరగాయలు తీసుకురాని, తెల్లారితో ఇస్తే ఇంకా అంతే. రాత్రి 9కి 10కి వస్తాను. మా అమ్మ పోయినాడు వస్తాడని ఆయమంటుంది, వాడింకే ఆడొస్తాడు, వాడికి ఎందుకు ఇస్తాడు మా నాయన మాయమ్మని తిడతా ఉంటాడు. దేవుని స్తోత్రాలు. ఎన్నో భయంకరంగా తాగేది, ఎవరినంటే వాళ్ళు కొట్టేసేది. దేవుని స్తోత్రాలు. ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉండేది. ఇలాగా భయంకరమైనటువంటి స్థితిలో నేను ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాలా, ఈ యొక్క చిన్న కుమారుడికి ఎలాగైతే బుద్ధి వచ్చిందో అలాగా ఒకరోజు నాకు కూడా బుద్ధి వచ్చింది. ఎట్లా బుద్ధి వచ్చింది? ఇంకా ఆకలేసింది, తినడానికి తిండి లేకుండా ప్రేమటువంటి వాళ్ళరా ఆ పంది తినేటువంటి పొట్టు తినడానికి నిశ్చయించుకున్నప్పుడు, తీర్మానం చేసుకున్నప్పుడు బుద్ధి వచ్చింది. అయితే నాకేం బుద్ధి వచ్చిందంటే నా భార్య విడాకులు ఇచ్చేస్తానండి, అప్పుడు బుద్ధి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. 98లో వివాహం అయింది. 98 జూన్లో వివాహం అయింది. 99 వరకు 1 సంవత్సర కాలము. అప్పుడు కూడా 1 నెల కూడా అలా సమాధానంగా సంతోషంగా ఉండింది లేదు. ఇక్కడ 10 రోజులు ఉంటే 10 రోజులు అమ్మగారి ఇంట్లో ఉంటుంది, మళ్ళీ పంచాయతీలు పెడతారు, మళ్ళీ పిలుచుకొచ్చేది, మళ్ళీ కొద్ది రోజులు ఇట్లా జరుగుతూ ఉండింది. ఆ చివరికి వీడు మారడు. ఏం విషయం అంటే మా అత్త మా మామ వచ్చినారు. ఆ రోజే ఆమెను పట్టుకొని కొడతా ఉంటుంది. ఆ చెవులోని కమ్మలంతా ఇరిగి కూర్చున్నాయి. దేవుని స్తోత్రాలు. బాగా కొడేసినాను. అప్పుడు ఏం చేశానంటే వీడు ఇంక మారడు, తెలియకుండా ఇచ్చేసినాము అని చెప్పేసి పిలుచుకొని పోయేసినారు. సరే, పిలుచుకొని తర్వాత ఒక 4 నెలలు గ్యాప్ వచ్చేసింది. 4 నెలలు విడిపోయినాము. సరే, 4 నెలల తర్వాత ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. ఎన్నెన్నో అంటే మా భార్య రావాలని, మళ్ళా నా కాపురం కట్టాలని. ప్రేమటువంటి వాళ్ళరా ఎక్కడెక్కడో మా అమ్మ మాంత్రుల దగ్గర పోయి వైద్యాలు చేసుకునేది. వాళ్ళు చెప్తారు, ఇది తాయికి తీసుకుని ఒక అవతరించి పంపించు, వెనకమ్మంటూ వచ్చేస్తుందని. ఏం జరగలేదు. ఆ తర్వాత ఇంకేదో ఒక నిమ్మకాయ మంత్రం చేసి పంపించినారు. మరలా పోతే ఇంకా అక్కడ ఎక్కువ గొడవ అయిపోయింది. ఏం జరగలా.
సరే చివరికి ఆ ఊరిలో సర్పంచ్ను వాళ్ళంతా కూడి మేము ఒక 20 మంది దాకా పోయినాము. అంతా పంచాయతీ పెట్టి మాట్లాడుతూనే ఉన్నారు. 8 గంటలకు కూర్చునే ఉన్నారు. 12:30 ఒకటి అయిపోయింది. మాట్లాడుతూనే ఉన్నారు, తెగలేదు. చివరికి ఆ సర్పంచ్ అన్నాడు, ఇవంతా ఎందుకు, ఆమెను అడుగుతాము, నా భర్త నాకు కావాలా, నేను పోతానంటే పంపించేస్తాము, ఇప్పుడే పంపించేస్తాము అట్లని. నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఏం ఎదురు చూస్తానన్నాను? నా భార్య వచ్చేస్తుంది నాతో, నా భార్య వచ్చేస్తుంది. అప్పుడు ఏం చెప్తానంటే నా భార్య మంచిది మంచిది అని చెప్తాను. మా అమ్మ ఏమంటే బంగారు కత్తి గొంతు కోసుకుంటావా, ఇంకో పెళ్లి చేస్తాను, వాళ్ళు ఏమనంటే ఈమె నన్ను తిడతా ఉన్నారు. సరే ఇలాగ జరుగుతూ ఉండింది. సరే చివరికి ఆమె చెప్పేసింది, నాకు ఇష్టం లేదు, నేను విడాకులు ఇచ్చేస్తాను. సరే అప్పుడే వాళ్ళన్న వైట్ పేపర్ తీసుకొని రాసుకొని ఏదో చేసినాడు. మరలా నిజంగా దేవుడు తప్పించుంటాడు అనమాట. మళ్ళా మమ్మల్ని కలిపి ఈ విధముగా దేవుని సేవ చేయాలని తప్పించుంటాడు. ఎందుకంటే వేరే ఒక ఆయన లేసి వైట్ పేపర్ ఉందా చెల్లదో, కోర్టులోనే పోయి కోర్టులో కేసు వేసి లాయర్ దగ్గర తీసుకోవాలా అట్లా అని చెప్పేస్తున్నారు. సో వీళ్ళు పోయినారు, ఏదో చేసుకున్నారు. నేనేం చేశానంటే ప్రేమటువంటి వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఆలోచించుకుంటా బాధపడుకుంటా, చూడు అమ్మ నాయన మాట వినలేదు, ఎంత వేరే వాళ్ళు చెప్పినా వినలేదు, ఇష్టానుసారంగా చేసుకున్న దానికి అవమానం. తెల్లారితో నిద్ర లేచి బయట అడుగు పెడతానే ఏమంటారు తెలుసా, అయ్యో వాడి భార్య పోయింది అట్లా అనరు. వాడికి అట్లే కావాలా, వాడి ముఖానికి ఇంకెవరు పెట్టిస్తారు, ఆ మంచి బిడ్డ ఆ బిడ్డను తెచ్చి ఈయనకి ఇచ్చేసినారు, అది ఇది మాట్లాడుతూ ఉంటారు. సరే ఇలాగ బాధపడతా ఉంటిని. ఒకరోజు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంకా బాధపడేవాడిని ఇంకా ఎక్కువగా తాగి చచ్చిపోవాలని కూడా తీర్మానం చేసుకునేనా. అయితే ఒకరోజు నేను మా ఇంట్లో హాల్లో పడుకొని ఉంటే ఆ సెల్ఫ్లో ఒక కరపత్రం నాకు దొరికింది. ఏమి ఆ కరపత్రం అంటే చాలా సంవత్సరాలుగా ఎత్తి పెట్టుకున్నాను, అది ఎక్కడో పోయేసింది, సాతాను చేస్తున్నాడు. ఏముంది ఆ కరపత్రం పైన హార్ట్ బొమ్మ వేసిన, గుండె బొమ్మ వేసి ఉంటున్నారు. కడసారిగా నీ గుండె కొట్టుకున్నట పూర్తయినప్పుడు అని క్వశ్చన్ మార్క్ వేసి నరకమా పరలోకమా. ఎప్పుడైతే ఆ మాట చదివినాను, ఇంకే మొత్తం కరపత్రం అంతా చదవలేదు, కడసారిగా నీ గుండె కొట్టుకున్నట్టు పూర్తయినప్పుడు నరకమా పరలోకమా అంతే. నాకు భయం వేసింది, నాకు అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు ఏమంటున్నారంటే అన్నీ దేవుళ్ళ మొక్క అయిపోయింది, సరే చూద్దాము అట్లా అని చెప్పి నేనే ఆ యొక్క కరపత్రం పైన ఉన్నటువంటి ఆ అడ్రస్ను పెట్టుకొని, పాస్టర్ పేరు గుర్తుపెట్టుకోలేదు, దేవుడి పెరిగినటువంటి వాళ్ళరా మండివీధి చర్చి పేరు గుర్తుపెట్టుకోవాలా, రబ్బర్ స్టాంప్ వేస్తున్నారు, మండివీధి మాత్రం గుర్తుపెట్టుకున్నాను. సరే ఆ రోజు ఆదివారం తెల్లారితో నేను వచ్చేసిన, ఈ సైకిల్ ఎత్తుకొని నేరుగా అవి చర్చికి నాకు తెలీదు వచ్చినాను. అక్కడ ఎవరిని అడిగినా కానీ ఇక్కడ చర్చి లేదు, అక్కడ మార్కెట్ దగ్గర ఉంది పో అంటారు. అది నాకు తెలుసు, లేదు ఇక్కడ ఒక చర్చి ఉంది అడ్రస్సు అని చెప్తే ఎవరు లేదు అంటా ఉన్నారు. ఏమంటే మిద్ది పైన సీట్లు వేసి అక్కడ పాడుకు జరిపిస్తూ ఉంటున్నారు మైకిల్ పాస్టర్ వాళ్ళు. ఆ సమయంలో సరే నేను అట్లా తిరుక్కుంటా ఉంటిని. సరే 9:30కి ఆరాధన, 9:15కు మైక్ చెక్ చేసి హలో మైక్ టెస్టింగ్ ఇట్ అన్నారు. సరే అప్పుడు అక్కడే ఆగితిని, హల్లెలూయా అట్లా అన్నారు. అప్పుడు అనుకున్నా ఓహో ఇద్దా ఉంటుంది అని చెప్పి నేను వెళ్ళి సరే వెళ్ళిన తర్వాత ప్రేమటువంటి వాళ్ళరా నాకు ఏం అర్థం కాల, ఎందుకురా ఇక్కడికి వచ్చేస్తున్నాము అని అనిపించింది. ఎందుకంటే అది తమిళ చర్చి, నాకు తమిళ్ రాదు, తెలుగు. సరే తమిళ్లోనే పాటలు పాడుతూ ఉన్నారు, తమిళ్లోనే ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, నాకేం అర్థం కాలేదు, ఎందుకురా ఇక్కడికి వచ్చేసినాము అని అంటిని. తెలుగులో ఒక పాట పాడండి అన్నారు. సరే ఆ పాట ఏమంటే యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయ్యే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను అది పల్లవి. చరణంలో నా తల్లియో నా తండ్రియో ఒకవేళ విడిచినను యెహోవా ఆపత్కాలంలో యెహోవా చేరదీయునని. ఈ చేరదీయును అనేటువంటి మాట నా హృదయంలో పడింది. ఆమేన్, హల్లెలూయా. చేరదీయును, ఎంత మంచి దేవుడిగా ఉంటున్నాడు యేసు ప్రభు.
తల్లిదండ్రులు విడిచిపెట్టేసినా ఏం చేస్తాడంట, చార తీసుకుంటాడు. అప్పుడు నా పరిస్థితి ఏమంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, భార్య విడాకులు ఇచ్చేస్తారని చెప్పి అమ్మగారింట్లో ఉంది. మా అమ్మ మా నాన్న నీ వల్ల మా పరువు పోయింది, 30,000 అప్పు చేసి నీకు పెళ్లి చేసినాము, అప్పు ఎవరికి తీరలేదు. అటు అన్నం పెడతారు, కలుపుకొని 1-2 ముద్దలు తింటాను అంతే. భయంకరంగా బూతు మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఎవరు రక్షణ పొందుకోలేదు కదా, నేను రక్షణ పొందుకోలేదు. భయంకరమైనటువంటి బూతు మాటలు మాట్లాడతారు. అట్లే గిన్నె తీసి ఇసిరాడు బయట పారేసి పోతా ఉంటాను. ఎక్కడ పోతానో తెలియదు, ఆ బాధతో ఎక్కడ పోతానో తెలియదు. మరలా నా ఒక వారం రోజులు 4 రోజులు రాను అదే బట్టలు ఆన్స్ ఉంటే చాలు, ఎవరన్నా 3 అంశాలు ఇస్తే చాలు, ఇదే ఎదురు చూస్తానే కానీ తిండి తినాలని కానీ ఏమీ ఉండేది లేదు. ఆ విధముగా తిరుగుతా ఉంటుంది ప్రేమైనటువంటి వాళ్ళరా. అలాంటి జీవితం నాది. అయితే నా యేసు ప్రభు ఆ రోజు నన్ను సంధించినాడు, ఆ పాట ద్వారా నన్ను సంధించినాడు. కీర్తనలు 27:10 ఉంది ఆ పాఠంలో ఉన్నటువంటి వాక్యము. కీర్తనలు 27:10 ఏముందంటే, నా తల్లియో తండ్రి విడిచిన యెహోవా నన్ను చేరదీయనని ఆ మాట. ఆ వారం అంతా కూడా అదే పాడుకుంటా ఉన్నాను, ఆ పల్లవినే పాడుకుంటా ఉన్నాను. ఆ పల్లవి ఎక్కడ పోయినా అదే పాడుకుంటున్నాను. పడుకున్నా అదే వస్తుంది. మళ్ళా ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు చర్చికి వెళ్దామా, ఇలాగూ నేను అట్లే ఎదురు చూస్తూ ఉంటిని. ఆ తర్వాత కరెక్ట్గా 3 వారాలు నేను వెళ్ళినాను. నా పరిస్థితి పాస్టర్కి చెప్పినాను, మేము ప్రార్థన చేస్తాము, నువ్వు ధైర్యంగా ఉండు, నీ భార్య వస్తుంది, దేవుడు ఒక మంచి కుటుంబం ఇస్తాడు, దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు, ఇలాగ చెప్పి ధైర్యపరుస్తా ఉన్నారు. అయితే దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం అద్భుతం అంటే, కరెక్ట్గా 3 వారాలు నేను ఆరాధనకు వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత 4వ వారంలో నాకు నోటీస్ వచ్చింది, కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. మా అమ్మ మా నాయన పిలిస్తే ఎవరు రాలేదు. నేను ఒక్కడే వెళ్ళినా. నేను ఒక్కడే వెళుతూ సైకిల్ అప్పుడు నాకు వెళుతూ ఆ కటమంజి దగ్గర గుడి ఉంది, సాయిబాబా గుడి. అక్కడ సింబల్ ఉండింది, యేసుప్రభు సింబల్, కాబట్టి గమనించండి, 3 ఉంటాయి అన్నమాట, ఉంటుంది. దాన్ని చూసి ఊరికి అట్లా ఇట్లా అనుకొని దేవుని స్తోత్రాలు. ఒక మాటే, నాకు ప్రార్థన రాదు, ఏమి రాదు, నువ్వు నిజమైన దేవుడైతే నా భార్య నాకు రావాలా, అప్పుడుదే నేను నమ్ముతా, అట్లని చెప్పుకొని పోయినాను. సరే, పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, పోతనే లాయర్ నన్ను చూసి, ఏమియా బీకామర్ చదువుకున్నావంట, బాగా పర్సనాలిటీ బాగున్నావు, నీకేమియా పోయే కాలము తాగేసి వెళ్ళని కొట్టేది అని మాట్లాడినాడు. నాకేం అర్థం కాదు, దేవునికి స్తోత్రాలు. సరే, గుమ్మనున్నా. అంతకుముందైతే ఎదురు తిరిగి మాట్లాడుతూ అట్లా ఉంటుంది, అది ఏమో తెలియదు నాకు. దేవుడు నన్ను మార్చేస్తున్నాడు, ఆ 3 వారాల్లోనే మార్చేస్తున్నాడు. ఆన్ చేసేలేదు, తాగేదానికి పోయలేదు, ఎవరిని పిలిస్తేనే రాననేది, ఎక్కడ పోయలేదు, ఆ గుమ్మని ఇంట్లో ఉండేది. ఇలాగే ఆ 3 వారాల్లోనే చాలా మార్పు నాలో వచ్చేసింది. గుమ్మని ఉంటిని, ఏం మాట్లాడలేదు, దేవునికి స్తోత్రాలు. మరలా ఏమన్నా అంటే, వాళ్ళు విడాకులు కావాలని నా దగ్గరికి వచ్చినారు, నేనైతే వరకట్నం కేసు పెట్టి నేను బొక్కలు వేసి ఉంటాను అని బెదిరించినాడు. అప్పుడు కూడా నేనేం మాట్లాడాల, దేవునికి స్తోత్రము. నీ చేస్తావు మనసులో స్తోత్రం అనుకుంటాను అంతే, ప్రార్థన ఏం రాదు నాకు, అట్లా అనుకుంటా ఉంటుంది. సరే, ఆ తర్వాత నన్ను పంపించేసినారు. ఒక్కొక్కరినే పిలిచి మాట్లాడతాం, మా మామను ఒకసారి, మా బామ్మడిని ఒకసారి, మా భార్య, వాళ్ళు 3 వచ్చినారు, నేను ఒకటే పోయినాను. సరే, మాట్లాడితే దేవునికి స్తోత్రము, ఆడ మా మామను పిలిచి అడిగితే, వాడు దొంగ, వాడు అట్లా చెప్తాడు, ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాడని చెప్తున్నాడు కదా, పంపించేద్దాము అటంటే, వాడు దొంగ అట్లా చెప్తాడు అని ఆయన ఇదన్నాడు. సరే, మళ్ళీ మా బామ్మడిని పిలిస్తే, మా మామ మంచోడు, తాగేసినప్పుడు అట్లా గొడవ చేస్తాడు, పంపించేస్తాం సార్, అవిడాకేం వద్దులే సార్ అన్నాడు. వాళ్ళిద్దరు తేడా వేసుకున్నారు, మా మామ. సరే, ఎందుకని ఆమెను పిలిచి అడిగినారో ఆమె నిజం చెప్పేసింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తున్నాడు. ఏం నిజమంటే, ఆ రోజు పంచాయతీలో మా మామని చెప్పినాడంట, ఈ మరి ఇష్టం లేదు చెప్పేయి, విడాకులు ఇచ్చేస్తాను నేను చెప్పేయి, ఒకవేళ నువ్వు నీ మొగుడు దగ్గర పోయినావంటే అట్లా మాట్లాడతారు, ఆ భాష అట్లా ఉంటుంది. ప్రేమటువంటి వాళ్ళరా, ఒకవేళ నీ మొగుడితో నువ్వు పోయినావంటే నేను ఊరేసుకొని చచ్చిపోతాను, కరెంట్ పెట్టుకొని చచ్చిపోతాను,
అటని చెప్పేలాగా వాళ్ళ ఆయన చచ్చిపోతాడని చెప్పేసి మొగుడు వద్దనుకునేది, వద్దని చెప్పేసింది. ఆ విషయము ఆ లాయర్కి చెప్పిన వెంటనే ఆయన కోపం వచ్చేసింది. మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది, ఏముంటుంది? దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. చూడండి, ఆ వాక్యము అతనిలో క్రియ చేసి ఆయన కోపం వచ్చేసి భార్య భర్తల్ని జతపరచాలన్నా కానీ వేరుపరచకూడదు, అలాంటి లాయర్ ఉండేది చూసుకో, నా దగ్గరకు రావద్దు అట్లా అని చెప్పి ఆయన మాట్లాడేస్తున్నాడు. వీళ్ళకి ఏం అర్థం కాలేదు, నాకు ఏం అర్థం కాలేదు. అమ్మ మామన్నాడు, మేము విడాకులు కావాలని వస్తే నువ్వేమంటున్నావు? జతపరుస్తాము, ఒడికి చేద్దామని నువ్వు అంటున్నావు అట్లా అని చెప్పేసి ఆయన మాట్లాడినాడు. సరే, మరలా ఇట్లా మాట్లాడుతా నాకు కోర్టులో కేసు ఉంది, ఆఫీస్కి పోయింటివి, కోర్టులో కేసు ఉంది, మీరు పోయేసి మధ్యాహ్నం రండి, 1:30కి రండి అని చెప్పేస్తున్నారు. సరే, మా బామార్ది ఏం చేశాడంటే, మా నాయనతో ఏం పని, మీరు రండి అని చెప్పేసి సినిమా పిలుచుకున్నాడు. సినిమా టికెట్ తీసి సినిమాలో కూర్చోబెట్టాడు. ఆయన వెనకాల ఉన్నాడు. నేను సినిమా చూడలేదు 4 నెలలు విడిపోయి సారీ పెళ్ళామా, నన్ను చెల్లించి పెళ్ళామా, అట్లా పెళ్ళామా నైస్ చేసుకుంటే సినిమా ఆమెను చూపించలా, నేను చూడలేదు. సినిమా అయిపోయింది, బయట వచ్చినాము, హోటల్ తినేసి ఇద్దరు చేతులు పెట్టుకొని ఆ మెయిన్ గేట్లో అడుగు పెట్టినాము. ఆయన కోర్టు మమ్మల్ని చేయాలన్నారు. వాళ్ళేమి చిలక గోరింకలాగా ఇద్దరు ఒకటి చేపట్టుకొని వస్తున్నారు. ఇంకేం విడాకులు పొండి అని చూసినాడు బాగా. నిజముగా ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యము. నా దేవుడు మరలా తిరిగి నా భార్యను నాకు ఇచ్చినాడు. విడాకులు లేకుండా విడాకుల వరకు పోయినటువంటి ఆ యొక్క కేసు వాపసు తీసుకొని ఆ తర్వాత దేవునికి స్తోత్రాలు, నేను నమ్ముకున్న తర్వాత నా భార్య దేవుడిని నమ్ముకునింది. కొద్ది రోజులకి మా అత్త మా మామ దేవుడు, నేను సేవకు వచ్చిన తర్వాతనే 2003లోనే సేవకు వచ్చేస్తుంది. 2001లో రక్షింపడిన జనవరి 7వ తేదీ నేను 2003లోనే సేవకు వచ్చేస్తున్నాను. మొట్టమొదటిగా మా కుటుంబంలోనే మా అత్త మా మామ మా బామార్ది భార్య, మా అమ్మ మా నాయన మా తమ్ముళ్ళు ఇద్దరు, ఇంకా మా అత్తగారి ఊళ్ళో కొంతమంది, మొత్తం 15 మంది కొత్తగా కలవకుండా ప్రాజెక్టు కట్టినారు. అక్కడ బాప్తిసం ఇచ్చినాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రేమటువంటి వాళ్ళరా, మనకు ఎప్పుడు బుద్ధి వస్తుందంటే, ఏదైనా ఒక నష్టం వచ్చినప్పుడు, లేదా అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, లేదా చెడిపోయినప్పుడు అప్పుడే బుద్ధి వచ్చేది. మామూలుగా చెప్పినప్పుడు వినరు, సేవకులు చెప్తేనో వినరు, దేవుని స్తోత్రం తల్లులు చెప్పినా వినరు, దేవుడే ఒకవేళ దర్శనం ద్వారా చెప్పినా కూడా వినేది లేదు, వాక్యం ద్వారా హెచ్చరించినా వినరు. కానీ ఇక్కడ మనం గమనించాలా, పాపం అంటారంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇప్పుడు నా విషయంలో ఏమనంటే, నువ్వు చదువుకున్నావు, ఏదైనా ఉద్యోగం చేసుకుని గుట్టుగా బ్రతుకురా, తాగేది ఎందుకురా, బుద్ధి మానుకోరాటంటే, సరే నాయనా నీకు మీద తాగను అని చెప్పుంటే నా భవిష్యత్తు బాగుండేది. కానీ తండ్రినే ఎదిరించి నా ఇష్టానుసారంగా లోక స్నేహం చేసి అనేక చాలా సాక్ష్యం ఉంది. నేను క్లుప్తంగా చెప్తా ఉంటున్నాను ప్రేమటువంటి వాళ్ళరా. అలాగూ పాపంలో నేను జీవిస్తూ ఉన్నప్పుడు నా యేసు ప్రభు నా కొరకు ఆయన మా ఊరికే పంపించి, ఆ కరపత్రం కూడా ఎలాగొచ్చింది మా ఊరికి, మా ఇంటికి ఎలాగొచ్చిందంటే, ఈ విధముగా వీధిలో మా ఇంటి ముందరే మెగాఫోన్ తీసుకొని సువార్త చెప్పి ఇంటింటికి కరపత్రాలు చేసుకున్నారు 94లో. అది దేవునికి స్తోత్రాలు 99లో దొరికింది నాకు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఆ కరపత్రం ఏడుంది, ఆ సెల్ఫ్లోనే ఉండింది. అది నేను తీసుకోలేదు, మా చెల్లెలు తీసుకొని అక్కడ పెట్టి ఉండింది. అది నాకు దొరికింది. దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఈరోజు దేవునికి మా మహాకృపను బట్టి మా ఇంట్లో అందరూ 4 తమ్ముళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం రచనలోకి వచ్చి ఈరోజు చాలా ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాలా, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ యొక్క ఆజ్ఞ ఎక్కడ మొట్టమొదటిగా తప్పిపోయినారు అంటే మనకందరికీ తెలుసు. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వాక్యాలు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడ గమనిద్దాం, దేవుడు భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను సమస్తమును కూడా దేవుడు ఏం చేసినాడు? సృష్టించినాడు.
సృష్టించిన తరువాత అదంతా ఏలటానికి నరుని సృజించాలని అదంతా కూడా నోటి మాటలతో కలగజేసినాడు. అయితే నరుని మాత్రము ఎలా తయారు చేసినాడో తన సొంత హస్తముతో మట్టిని తీసుకొని బొమ్మను చేసి ఆ నాసిక రంధ్రాల్లో ఆ జీవాత్మ ఊదినప్పుడు ఆ నరుడు జీవాత్మ అయినాడు అనమాట. ఇక మనం గమనిద్దాం, దేవునికి స్తోత్రాలు. అయితే ఇక్కడ గమనించినట్లయితే అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ యొక్క వృక్ష ఫలాలు అన్నీ తిను, ఈ తోటలో అన్ని వృక్ష ఫలాలని నువ్వు తిను, అంటే నీకు కోరింది, నీకు ఏదేది కావాలో అవన్నీ తిను, అయితే ఒక చెట్టు ఫలం మాత్రం తినద్దు అని చెప్పినాడు. అదేమంటే మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలం, మంచి ఏది చెడ్డ ఏది అని చెప్పి. దేవుని స్తోత్రాలు. అయితే ఇక్కడ మనం గమనించాలా, అది తినద్దని చెప్పి దేవుడు చెప్తే అది ఆజ్ఞ, అది ఆజ్ఞ. అయితే సాతాను ఏం చేసినాడు, సర్పరూపంలో వచ్చి అవునా ఇది నిజమేనా, దేవుడు తినద్దని చెప్పినాడా, దాన్ని తింటే చచ్చిపోతానని దేవుడు చెప్తే వీళ్ళేమన్నారో, ఈ సాతాను సర్పం ఏం మాట్లాడింది, అది తింటే నీవు దేవునిలాగా మారిపోతావు, ఇట్లా అబద్ధం చెప్పి ఆ యొక్క అవ్వ తిని ఆ తర్వాత తన భర్త నుండి ఆదాము కూడా ఇచ్చి అక్కడ పాపం చేస్తున్నారు. ఇక మనం గమనించినట్లయితే అతను చేసినటువంటి పాపం వల్లనే చూడండి, ఒక వాక్యం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాం. యోహాను సువార్త 1:29 చదువుదాం. యోహాను సువార్త 8:34. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకొక వాక్యం చూడండి, రోమా 5వ అధ్యాయం 12వ వాక్యం. రోమా 5వ అధ్యాయం 12వ వాక్యం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయను. మొట్టమొదటిగా రోమా 5:12 మనము ధ్యానం చేసి ఆ తర్వాత ఆ వాక్యానికి వెళ్దాము. ఇక మనం గమనించినట్లయితే ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును అంటే, ఒక మనుషుడు ఆ ఆదాము నుండే ఏమొచ్చింది, పాపం వచ్చింది. ఆ పాపం వలన మరణము వచ్చింది ఈ లోకంలోకి. అలాగుననే అందరూ పాపము చేసినందువలన అందరికి ఏమొచ్చింది, మరణము సంప్రాప్తమైంది. దేవునికి స్తోత్రం. బాగా గమనించాలా, ఆ ఆదాము చేసినటువంటి పాపమును బట్టి మరణం వచ్చింది లోకంలోకి. ఈరోజు కూడా అందరూ చేస్తున్నటువంటి పాపం వలననే ఏమొస్తుంది, మరణము వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాలా, ఆ యొక్క పాపమును తొలగించడానికి, ఆ శాపమును తొలగించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, ఇప్పుడు చదువుతాం యోహాను సువార్త 1:29. యోహాను సువార్త 1:29. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల ఎవరో, మన యేసు ప్రభు. అంటే ఇక్కడ మనం గమనించాలా, ఒక మనుషుని ద్వారా పాపం వస్తే లోకంలోకి, ఈరోజు ఒక మనుషుని ద్వారా, ఆ మనిషి కుమారుడే మన యేసు ప్రభు, ఆయన ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లోకంలో ఉన్న అందరి పాపములో తొలగించడానికి, ఆ పాపము నుండి జనులను విడిపించడానికి యేసు ప్రభు 2026 సంవత్సరాల ముందు ఆ యొక్క కలవరి శిలువలో బలి అయిపోయినాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక మనం గమనించినట్లయితే ఎంత ఘోర పాపినైనా దేవుడు రక్షించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు. ఎవరైనా లోకరక్షకుడు అంటే ఈ లోకాన్నే
ఆయన రక్షించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఈరోజు చాలామంది వారి జీవితాలు, వాళ్ళ సాక్ష్యాలు మనం వింటున్నట్లయితే, నిన్ను కూడా ఒక దైవ సేవకుని యొక్క సాక్ష్యం మీరు వినుంటారు. దేవునితో వచ్చినప్పుడు అడిగినాను, దేవుడు మంచి సాక్ష్యం అని చెప్పి. ఇలాగూ మనం గమనించినట్లయితే చాలామంది 100కి 99% భయంకరమైనటువంటి పాపంలో, శాపంలో ఉన్నటువంటి వారే ఈరోజు దేవుని కొరకు భయంకరంగా వాడబడతా ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏమి కారణం అంటే ఆ పాపములో నుండి దేవుడు వారిని విడిపించి రక్షించినాడు గనుక. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క చిన్న కుమారుడు కూడా ఏమనుకున్నాడంటే, నేను పరలోకానికి విరోధముగా, నా తండ్రికి విరోధముగా నేను పాపము చేసి తిని ఇక మీదట తన కుమారుడిగా ఉండటానికి కూడా నాకు అర్హత లేదు, ఒక కూలివాడిలో ఒక కూలివాణిగా ఉండాలని చెప్పి అనుకొని తండ్రి దగ్గరకు వచ్చినాడు. అయితే వచ్చిన వెంటనే ఆ తండ్రి ఏం చేసినాడు, దూరంగా ఉండంగానే దేవుని స్తోత్రాలు వెళ్ళి అతను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వారిని పిలిపించి అతనికి స్నానం చేయించి వస్త్రాలు ధరింపజేసి ఉంగరాన్ని ధరింపజేసి ఆ తర్వాత ఒక దూడను తీసుకురమ్మని చెప్పి దాన్ని వధించి అక్కడ ఒక డిన్నర్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా మనం గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ అంత ఆస్తి అంతా నష్టం చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చి అలాగూ ఎక్కడో పోయి ఒక 2-3 సంవత్సరాల తర్వాతనో, ఒక 5 సంవత్సరాల తర్వాతనో తిరిగి వస్తే చేర్చుకుంటారు. ఈ రోజుల్లో చేర్చుకోరు. మా ఇంట్లోనే జరిగింది కదా, నేను చిన్న తప్పే చేసింది, తాగేసి వచ్చిన దానికి ఏం చెప్పినారో మనం కొట్టి తరిమేయండి, తాగేసి వచ్చిన దానికే. ఒకవేళ ఆస్తులు తీసుకొని నష్టం చేసి ఉంటే చేర్చుకుంటారా? చేర్చుకొని ఉండరు. పోయిన శనివారము ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పినారు. ఇక్కడికి వస్తేనే నాకు ఫోన్ చేసినాడు. ఆ పాస్టరే గిద్యోని పాస్టర్ పంటరంపల్లిలో ఉన్నాడు. ఆయనకి 2 కుమారులు. చిన్న కుమారుడు ఏం చేసినాడు, రైల్వే ఎంప్లాయీగా ఉన్నాడు. అంతకుముందు రైల్వేలో ఎంప్లాయీగా ఉన్నప్పుడు రిటైర్డ్ అయినప్పుడు వాళ్ళకి గ్రాంట్ ఇస్తారు కదా, డబ్బులు వస్తుంది కదా, ఆ డబ్బులంతా తీసుకొని వ్యాపారం చేస్తానని చెప్పేసి ఆ డబ్బులంతా ఎత్తుకొని పోయేసి బెంగళూరు పోయి ఏం చేసినాడో తెలియదు. ఎత్తుకొని పోయింది కాకుండా 25 లక్షలు అప్పు చేసి ఆ చిన్న బంక్ ఉంటే ఆ బంకులో పోయి పడుకొని గడి పెట్టుకున్నాడంట, అప్పులు వచ్చేలాగా. అంటే ఈయన ఇచ్చిన డబ్బులు కాకుండా 25 లక్షలు అప్పు చేసి అలాగ అయిపోయినాడు. దేవుని స్తోత్రము. అయితే ఆ సమయంలో తండ్రి అయినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, వాడు ఇలాగ చేసినాడు, వాడిని చేర్చకూడదు, వాడు ఏమన్నా పో అని అలాగ మాట్లాడుతూ ఉంటే ఆ సొంత అన్న ఏం చేశాడంటే పోయి ఎక్కడున్నాడో పోయి కనుక్కొని ఆ 25 లక్షల అప్పు ఇతను కట్టేసి తమ్ముడిని తీసుకొచ్చినాడు. అందువలనే ఈరోజు ఆయన కూడా పాస్టర్ అయిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కన్న తండ్రి ఏమో అప్పు చేసినాడు ఏమన్నా పూడిని, వాడు వద్దు ఇలా చేసినాడని తిడతా ఉంటే, కూడా పుట్టినటువంటి సహోదరుడు అన్నయ్య వాడు ఏం చేసినాడంటే ఆ 25 లక్షలు పోయి కట్టేసి తన యొక్క తమ్ముడిని తీసుకొచ్చుకున్నాడు. దేవుని స్తోత్రాలు. కాబట్టి ఎందుకు అలాగ చేసినాడు అనేది నేను ఆలోచన చేసిన. ఎందుకు చేసినాడు అంటే, ఇతను యేసయ్య బిడ్డ కనుక ఆ యేసు ప్రభు మనసు ఈయన కలిగి ఉన్నాడు కనుక అలాగూ తన తమ్ముడు చేసినటువంటి ఆ యొక్క తప్పును క్షమించి, ఆ పాపాన్ని క్షమించి ఈరోజు అతను నిలబెట్టినాడు. కాబట్టి ఆ కుటుంబం మొత్తం ఈరోజు రక్షణలో ఉండి పరిచర్య చేస్తూ ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించాలా, దేవునికి స్తోత్రములు. మన యేసు ప్రభు కూడా ఎలాంటి పాపినైనా ఆయన రక్షించే దేవుడిగా ఉంటున్నాడు, క్షమించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన కానీ ఒకవేళ నన్ను క్షమించకుండా పోయింటే, నన్ను ఆయన రక్షించకుండా పోయింటే, తన యొక్క కుమారుడిగా చేర్చుకోకుండా ఉంటే నేను ఏమైపోయింటానో తెలియదు. అంత మాత్రమే కాదు, నా మీద 2 కేసులు కూడా ఉన్నాయి. 2 కేసులు కూడా ఉండింది. 3.5 సంవత్సరము
ఆ వాయిదాలకు తిరిగి తిరిగి ఒకటి కొట్టేస్తున్నారు, ఒకటి రాజు వినాము, ఇలా అంత యేసుప్రభు నమ్ముకున్న తర్వాతనే అన్నిటి నుండి విడుదల ఇచ్చేసి అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నా బ్రతుకును మార్చినాడు, నా జీవితాన్ని మార్చినాడు, మరలా నా కుటుంబాన్ని కట్టినాడు, కనుక ఏం చేయాలా, సేవ చేయాలని చెప్పి నేనే తీర్మానం చేసుకొని వేరే లోకరీతిగా పనికి పిలిచినా కానీ నేను పోకుండా దేవుని సేవకు నేను వచ్చేస్తున్నా ప్రేమటువంటి వాళ్ళను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు పాపులని ఆయన రక్షించేటువంటి దేవుడు, పాపులను ఆయన ప్రేమించేటువంటి దేవుడు. మనకందరికీ తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. అంటే ఒక్కరు కూడా నశించుట ఆయనకు ఇష్టం లేదు, ఒక్కరు కూడా నశించుట ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దాని నిమిత్తమే యేసు ప్రభు ఆయన పాపమును మోసుకొని పోయే గొర్రె పిల్లలాగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఇప్పుడు మనము పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ధైర్యం కూడా ఉండదు. భయం భయం భయం. ఇప్పుడు ఏమవుతామో మనకు భయం. దేవునికి స్తోత్రాలు. ఎవరు ఏమైనా చేస్తారని ఒక భయం. అందుకే నీతిమంతుడు గర్జించు సింహంలే ఉందూరు అని చెప్పి రాయబడి ఉంటున్నది. నీతిమంతులు ఎలాగుంటారు? గర్జించు సింహంలే ఉందూరు అని చెప్పి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క పాపము నుండి, శాపము నుండి దేవుడు విడిపించి మనం రక్షించి ఆయన కుమారుడిగా, కుమార్తెగా మనం మార్చుకున్న తర్వాత దేవునికి స్తోత్రము, ఎవరైతే పాపములో జీవిస్తూ ఉంటున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి, వారికి సువార్త ప్రకటించేటువంటి వారిగా ఉండాలా, వారిని రక్షణలోకి నడిపించేటువంటి వారిగా ఉండాలా. అయితే దేవునికి స్తోత్రములు, మనము మరలా పాపములో మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు. ఇక మనం గమనిద్దాము ఒక వాక్యము, యోహాను సువార్త 9వ అధ్యాయం అనుకుంటా. సారీ 8వ వాక్యము, 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వాక్యం చదువుదాం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా 34 వారు మేము 34 అందుకు యేసు పాపము చేయ ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ తర్వాత యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యం చదువుదాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇక్కడ మనం గమనిద్దాం. దేవునికి స్తోత్రము. అంటే పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడుగా ఉంటున్నాడు. అయితే పాపము చేసేటువంటి వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకింపడు అని చెప్పి రాయబడి. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. కాబట్టి మనం గమనించినట్లయితే దేవుడు పాపుల మనవి ఆయన ఆలకించుడు కనుక, ఒకవేళ పాపము చేసినట్లయితే పాపానికి మనం దాసుడుగా ఉంటాము కనుక ఆ పాపమును విడిచిపెట్టి దేవునికి స్తోత్రాలు మనము ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే అలాగూ పాపమును విడిచిపెట్టి మనము ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆయన వింటాడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బలము గలదై ఉండునని చెప్పి రాయబడి ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పాపమును తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రాలు. పాపము లేనటువంటి వారిగా మనము జీవించాలా, పరిశుద్ధంగా మనం జీవించాలా, నీతిమంతులుగా మనము
జీవించాలా. దేవునికి స్తోత్రం. ఇక మనం గమనించినట్లయితే ఆ యొక్క పాపమును దేవుడు ఏం చేస్తాడంటే తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా దేవుడు మారుస్తాడు. చూద్దాం, ఒక వాక్యం చదువుదాం. 1 యోహాను 3:9. 1 యోహాను 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఇక్కడ మనం గమనిద్దాం. నా సాక్ష్యం చెప్పినటువంటి రీతిగా 25 సంవత్సరాల ముందుగా నేను పాపం చేస్తూ ఉంటిని. అప్పుడు ఎందుకు పాపం చేస్తూ ఉన్నాను, ఇప్పుడు ఎందుకు పాపము చేయకుండా పరిశుద్ధంగా నీతిమంతులుగా ఉండాను అంటే, ఈ యొక్క వాక్యంలో చూసినటువంటి రీతిగా దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. ఇప్పుడు నేను దేవుని మూలముగా పుట్టినాను, దేవుని మూలముగా పుట్టినాను కనుక ఆయన బీజము నాలో ఉంది కనుక నేను పాపము చేయకుండా ఉంటున్నాను. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు అని చెప్పి రాయబడి ఉంటున్నది. దేవునికి స్తోత్రాలు. అంటే పాపము చేయజాలడు అంటే ఒకవేళ పాపపు ఆలోచనలు తలంపులు వచ్చినా కూడా దాన్ని చేయనీయకుండా దేవుడు ఏం చేస్తాడో అడ్డగిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మూలముగా పుట్టాలి. అందరికి తెలుసు వాక్యం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యం చదువుదామా. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13వ వాక్యం చదువుదాం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఇక్కడ మనం గమనించాలా, ప్రతి ఒక్కరూ కూడా జన్మించాలంటే రక్తము అవసరము, శరీర ఇచ్చ అవసరము, మానసేచ్ఛ అవసరము, దాని ద్వారా పుట్టేది. అయితే దేవునికి స్తోత్రాలు, ఎవరైతే ఆయన్ను అంగీకరిస్తారో, యేసు ప్రభువును సొంత రక్షకుడిగా ప్రభువుగా ఎవరైతే అంగీకరిస్తారో వారు ఎవరంట? దేవుని మూలముగా పుట్టినటువంటి వారు. కాబట్టి మనమందరము కూడా దేవుని మూలముగా మనము పుట్టి ఉంటున్నాము. దేవుని యొక్క బీజం మనలో ఉంది కాబట్టి మనము పాపము చేయకుండా ఉంటున్నాము, పాపము చేయలేము కూడా. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఇంకా ఆ పాపములో శాపములో ఉండి దేవునికి స్తోత్రం ఆ పాపాన్ని విడిచిపెట్టలేకుండా ఎన్నెన్నో చేసి విసిగి వేసారిపోయినటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ రాత్రే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆ సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినట్లయితే, ఆయన బిడ్డగా జీవించినట్లయితే దేవునికి స్తోత్రాలు, ఆ పాపము చేయకుండా పరిశుద్ధముగా నీతిమంతులుగా ఆయన తీర్చడానికి సర్వశక్తిమంతుడుగా ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. చివరిగా ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాము. 1 యోహాను 9వ వాక్యం చదువుదాం. 9వ వాక్యం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం గమనించాలా, ఆయన ఎవరంట? నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి మన యొక్క పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన ఏం చేస్తాడంట? దేవునికి స్తోత్రాలు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మామూలుగా పోలీసులు అడతారు, పోలీసులు వద్దులే, దేవునికి స్తోత్రం. ఇంట్లో తల్లిదండ్రులు అడతారు, నేను చెప్పే నేనేమనము అని, నేను చెప్పు ఏమనము అని. సరే నేను చెప్పే ఏం చేస్తారో చేస్తావా అని పట్టుకొని కొడతారు.
కొడతారు. దేవునికి స్తోత్రాలు. అది నా జీవితంలో జరిగింది చెప్తాను. మీకు కూడా జరుగుంటుంది. చిన్నపిల్లలప్పుడు ఏదైనా చేస్తుంటే లేదంటే చూసుంటారు కూడా. దేవునికి స్తోత్రము. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నేను నా మీద కేసు పడేసినారు, 324 కేసు పడేసినారు, అటెంప్ట్ మర్డర్ కేసు. ఆ బెయిల్ కావాలంటే నేను ఆ జడ్జి దగ్గర పోయినప్పుడు లాయర్ పిలుచుకుపోతారు. నేనేం నేరం చేయలేదు అని చెప్పు అటని. నేను చేసినాను సార్. నేను ఎట్ సార్ చెప్పేదంటే అటైతే జైలుకి పోతావు, అటైతే ఏం చేస్తావు, జైలుకి పోతావు. కాబట్టి ఏం చేయాలా అబద్ధం చెప్పి నేనేం నేరమో చేయలేదు అని చెప్పి దండం పెట్టి చెప్తే నీకు బెయిల్ వస్తుంది అట్లా అని చెప్పిన. దేవునికి స్తోత్రాలు. అయితే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభువా నేను చేసింది తప్పే, నేను కత్తెత్తుకోమేది తప్పే, నన్ను క్షమించి ప్రభువా నేను తెలియకుండా చేసిన, అలాగూ నిజంతో ప్రార్థన చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, తప్పుడు కేసుని కూడా. ఆమేన్, హల్లెలూయా. అంటే బాగా గమనించాలి. ఇక్కడ మన దేవుడు నమ్మదగిన వాడు అనడానికి నేను సాక్ష్యం చెప్తూ ఉంటున్నా. కాబట్టి మనము ఇక్కడ మనం గమనించినట్లయితే మనము మన పాపాలంతా కడుక్కునేసినాము, మన నీతిమంతులు పరిశుద్ధులుగా ఉంటున్నాము. ఇంకా ఎవరైతే పాపములో ఉంటున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నీతిమంతుడు గనుక మీ పాపములను మీరు ఒప్పుకొనిన ఎడల సమస్త దుర్నీతి నుండి ఆయన ఏం చేస్తాడట, పవిత్రులుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మమ్మల్ని మార్చినాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మార్చినాడు కనుక ఈరోజు మేము ధైర్యంగా చెప్తూ ఉంటున్నాం. ఇక మనం గమనించినట్లయితే ఎందుకు ఆయన సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు అంటే, దేవునికి స్తోత్రములు చూడండి. దాని ముందు వాక్యము 1 యోహాను 1:7 వాక్యం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్, హల్లెలూయా. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు ప్రభు ఎందుకు ఆ పరలోకములో ఉన్నటువంటి తన మహిమనంతా విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆ మనిషి కుమారుడిగా ఎందుకు వచ్చినాడు అంటే, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి చేస్తున్నటువంటి పాపములకు పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే యేసుప్రభు పుట్టక ముందుగా ఏం చేసేవారంటే సంవత్సరం అంతా పాపాలు చేసేది. సంవత్సరం చివరిలో ఏం చేసేది, ఆ తర్వాత ఒక పొట్టేలనో మేకనో ఇంకో ఎద్దునో ఏదో ఒకటి బలి చెల్లించేటువంటి వాళ్ళు. మరలా ఏం చేస్తారో పాపం చేస్తూనే ఉంటున్నారు. మేము కూడా అలాగే చేస్తూ ఉంటుంది. మా గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. సంవత్సరానికి ఒక పొట్టేలు ఇచ్చేసేది. దేవుని స్తోత్రం. ఎందుకంటే అదంతే. అది ఎందుకంటే తెలియదు నాకు. మా తాతను అడిగితే అదంతే, అది మొక్కుబడి అంతే. కానీ మరలా అర్థమైంది, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, బైబిల్ చదివిన తర్వాత ఎందుకు అలాగ చేస్తూ ఉంటున్నారు, ఇప్పుడు ఎందుకు మనం ఏమి చెల్లించలేదని అర్థమైంది ప్రేమైనటువంటి వాళ్ళరా. అయితే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి అందరి పాపముల కొరకు, ప్రతి ఒక్కరి పాపముల కొరకు ఆయన కలవరి శిలువలో ఆయన రక్తము కార్చి మరణించి ఉంటున్నాడు. ఆ రక్తము ద్వారానే ఈరోజు ఆ యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతూ ఉంటున్నది. ఆ పాపాలంతా కూడా కడగబడి ఈరోజు పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడుతూ ఉంటున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రము. ఈ రాత్రి కాల సమయంలో ఇంకా ఎవరైనా అలాగూ పాపంలో ఉన్నట్లయితే, ప్రభువా ఆ పాపాలు మీరు క్షమించండి, మీ రక్తంతో నన్ను కడగండి, శుద్ధీకరించండి, నన్ను నీ కుమార్తెగా మార్చుకోండి అని చెప్పినట్లయితే నిశ్చయముగా దేవుడు తన రక్తాన్ని ప్రోత్సహించి కడిగి శుద్ధీకరించి ఆయన కుమార్తెగా మార్చుకొని ఆయన సంఘంలో చేర్పించుకొని పరిశుద్ధముగా జీవింపు చేయడానికి, అంత మాత్రమే కాదు పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి కూడా దేవుడు సిద్ధముగా ఉంటున్నాడు. దేవుడి ఈ మాటలు దీవించిన గాక. సమయంలో పాస్టర్ గారికి చెప్తాము. జీసస్, హల్లెలూయా. చక్కగా ఈరోజు దేవుని యొక్క మాటలను మనకు తెలియపరిచారు.
పాపము అంటే ఏమిటి? హల్లెలూయా. பாவம் என்றால் என்ன? இன்னைக்கு மனுஷனுக்கு அந்த பாவத்தை பற்றி தெரியாததுனாலே அவங்க என்னென்னவோ முயற்சிகள் எடுக்கிறாங்க. ஏதாவது ஒரு பிரச்சனையிலேருந்து, இந்த இதுலேருந்து நான் விடுதலை ஆக்கணும் அப்படின்னு. ஆனால் முடியாமலே போகிறது. அவங்க நிறைய பரிகாரம் என்று நினைத்து பல காரியங்களை செய்கிறாங்க. ஆனால் அதனாலே பாவங்கள் என்ன செய்கிறது இல்லை, போகிறது இல்லை. அன்னதானம் செய்தால் என்னுடைய பாவம் போவோம், இல்லைன்னா வஸ்திரதானம் செய்தால் என்னுடைய பாவம் போகலாம், இல்லை நல்லது எதுனா செஞ்சால் பாவம் போவோம் அப்படின்னு அவங்களாம் நினைச்சு கொண்டு பல காரியங்களை செய்து கொண்டு வருகிறார்கள். அதனாலே ஒருத்தருக்கும் ஒரு காலமும் பாவம் என்ன செய்யாது, போவாது. அல்லேலூயா. இயேசு கிறிஸ்து இந்த உலகத்துக்கு எதற்கு வந்தார் அப்படின்னா, மனிதனுடைய எல்லா பாவத்தை நீக்கும்படி அவருடைய ரத்தத்தை சிந்த அவர் வந்தார். ரத்தம் சிந்தப்படாமல் பாவ மன்னிப்பு இல்லை, கிடைக்காது. அப்ப அந்த ரத்தம் உலகத்தில் இருக்கிற ஆட்டு ரத்தமோ மாற்று ரத்தமோ இல்லை, அது மனுஷ ரத்தமா இருக்கணும். அந்த மனுஷ ரத்தம் பாவம் இல்லாத ரத்தமா இருக்கணும். அப்போதுதான் மனுஷனுடைய பாவம் போகணும். அப்ப அதுதான் உலகத்துல எல்லாம் பாவம் செஞ்சுட்டான். இயேசு கிறிஸ்து பாவம் இல்லாதவராய் பிறந்து, பாவம் இல்லாதவராய் வாழ்ந்து, பரிசுத்தமாய் வாழ்ந்து, அந்த பரிசுத்த ரத்தத்தை சிலுவையிலே சிந்தினதுனாலே இயேசு கிறிஸ்துவின் ரத்தம் சகல பாவங்களை நீக்கி உங்களை சுத்திகரிக்கிறது. హల్లెలూయా. యేసు క్రీస్తు రక్తం సకల పాపముల నుండి మనలను పరిశుద్ధునిగా చేస్తుంది. సకల పాపములు ఎన్ని ఉన్నా సరే, తరతరాలుగా ఉన్నా సరే, వాటిని మనకు పరిశుద్ధపరిచేది ఏంటంటే ఆయన రక్తం. కానీ ఒకటి మనం చేయాలా, మన పాపాలు మనం ఏం చేయాలట, ఒప్పుకోవాలి. మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన రక్తము మన పాపాలు కడుగుతుంది. హల్లెలూయా. అద్భుతంగా ఆయన సాక్ష్యంతో కూడా ఈరోజు మన మధ్యన దేవుని యొక్క వాక్యమును పంచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎరేమియాను దేవుడు, ఎలియాను దేవుడు పిలిచినప్పుడు ఆ కొండకి వెళ్ళినప్పుడు పెద్ద ఏమొచ్చింది, ఒక పెరియ ఇడి సత్తం, மின்னல் சத்தம் வந்துச்சு. அதுக்கப்புறம் அமைதியாக இருந்துச்சு. அப்போ ஆண்டவர் பேசினார், நேற்று ஒரு பெரிய இடி சத்தம், இன்னைக்கு அமைதியா தேவனுடைய வார்த்தை. எப்படி அப்படியும் பேசுவாரு ஆண்டவர். இடி முழக்கத்தோடு மோசையோடு பேசினாரு. எதுவா ஒன்றும் இல்லாம சைலண்டா இருக்கும்போது எலியா கிட்ட பேசினார். அல்லேலூயா. கர்த்தர் அப்படியும் பேசுவார், బడియం చేస్తారు. హల్లెలూయా. అలానూ మాట్లాడతారు, ఇలానూ మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగానే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పాపముల గురించి ఈరోజు ఆ పాపముల నుండి విడుదల ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. మనమందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటాం. దేవాది దేవుడు ఈ మాటలను దీవించి, విశేషంగా ఈ స్థలంలో ఈ మాటలు వింటున్నటువంటి దేవుని యొక్క పిల్లలకు ఈ యొక్క పాప విమోచన, పాపయములో నుండి విడుదల యేసయ్య మాత్రమే ఇవ్వగలడు అని తెలుసుకొని, ఈ మాటలు, ఈ యొక్క వాక్యము వ్యర్థము కాదు. సహోదర సహోదరులారా, నిశ్చయముగా దేవుడు ఫలమునిస్తాడు. కాబట్టి మనం విశ్వాసిద్దాం, విశ్వాసంతో విత్తుదాం. విత్తేవాడు ఏం చేస్తాడంటే విశ్వాసంతో విత్తుతాడు. ఈ విత్తనం వస్తుంది, మలుస్తుంది, ఫలిస్తున్నది సాధారణమైన విత్తనము. అట్లయితే యేసుక్రీస్తు యొక్క వాక్యం కూడా విత్తనము, దాంట్లో జీవం ఉంది. జీవము కలిగిన దేవుడు మన యేసయ్య. ఆ మాటల్లో జీవం ఉన్నది. అందుకే చెప్పే జీవం ఉన్నది ఈ మాటల్లో. కాబట్టి తప్పకుండా అది మొలుస్తుంది, తప్పకుండా ఫలం వస్తుంది. వేసిన వెంటనే మొలవకపోవచ్చు. దేవుని జనులారా, ఒకరోజు వర్షం కురిపిస్తాడు. ఆ వర్షంలో దేవుడు గొప్ప కార్యాలు, ఆ ఫలాన్ని మనం చూడబోతున్నాం. ఒకరిద్దాం, ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు.